Hello everyone, welcome to Classmate Academy. Today we are going to discuss averages, which is one of the most important topic for competitive exams. We will discuss this topic by doing some important questions or models by knowing the concept behind it. Okay, let us start with questions. The average of 30 results is 20 and the average of 20 results is 30. What is the average of all the results? ఈ క్వశ్చన్లో ఏంటంటే టూ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్లో 30 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, సెకండ్ గ్రూప్లో 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ 30 అబ్జర్వేషన్స్కి యావరేజ్ ఎంత అన్నారు? 20 అన్నారు. సో ఫస్ట్ 30 అబ్జర్వేషన్స్కి 20 ఈజ్ ద యావరేజ్. ఓకే, సెకండ్ 20 అబ్జర్వేషన్స్కి 30 ఈజ్ ద యావరేజ్. దీన్ని ఎలా చేయొచ్చు అంటే వీ హ్యావ్ ఏ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఈక్వల్ టు వెన్ ఇలా గ్రూప్స్ లాగా ఇచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్లో సమ్ మెంబర్స్ ఉన్నారు, సెకండ్ గ్రూప్లో సమ్ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ గ్రూప్లో ఆ సమ్ మెంబర్స్కి యావరేజ్ ఇచ్చారు, సెకండ్ గ్రూప్లో సమ్ మెంబర్స్కి యావరేజ్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి యావరేజ్ ఫార్ములా ఏమవుతుందంటే N1A1 ప్లస్ N2A2 ప్లస్ సో ఆన్ బై N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ సో ఆన్. ఇలా ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్నీ వస్తాయి. సపోజ్ 3 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, మనం N3A3 టు N1 ప్లస్ N2 ప్లస్ N3 దాకా తీసుకోవాలి. 4 గ్రూప్స్ ఉంటే N4A4 దాకా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఓన్లీ 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనం N2A2 దాకా తీసుకుంటే సరిపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే A ఈజ్ ఈక్వల్ టు N1A1 ప్లస్ N2A2 బై N1 ప్లస్ N2 ఈజ్ అవర్ ఫార్ములా. ఇక్కడ N1 N2 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెస్పెక్టివ్లీ. A1 A2 ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే N1 N2 ప్లేస్లో మనం 30 and 20 తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ టేక్ ద రేషియో ఆఫ్ 30 and 20, దట్ ఈస్ 3:2. దట్ మీన్స్ వీ కెన్ టేక్ N1 as 3 and N2 as 2. ఓకే, let us find answer first. N1 equal to 3 and A1 is average of first group, that is 20, plus N2 is 2 and average of second group is 30 by N1 plus N2 అంటే 3 plus 2 that is 5. ఓకే, మన ఆన్సర్ ఏంటంటే 12 plus 12 that is 24 is our answer. ఈ క్వశ్చన్ని రేషియోలో ఎందుకు తీసుకోవాలంటే ఒకవేళ ఈ 30ని 3 into 10 అని రాయొచ్చు, 20ని 2 into 10 అని రాయొచ్చు, కింద 50 వస్తుంది, 50ని 5 into 10 అని రాయొచ్చు, 10 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు ఆ 10తో ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఇక్కడ 3:2 రేషియోలో ఏ నెంబర్స్ ఉన్నా కానీ మనకు ఆన్సర్ 24 ఉంటుంది. సపోజ్ 9 and 6 ఉన్నాయి అనుకుందాం, N1 as 9 and N2 as 6, స్టిల్ వీ విల్ గెట్ ద ఆన్సర్ 24. ఓకే, ఈ క్వశ్చన్ని మనం యాక్చువల్లీ పెన్ అండ్ పేపర్ లేకుండా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి చెప్పేయచ్చు. ఎలా అంటే సపోజ్ ఫస్ట్ గ్రూప్లో వీ హ్యావ్ 20 యాజ్ యావరేజ్, సెకండ్ గ్రూప్లో వీ హ్యావ్ 30 యాజ్ యావరేజ్. అంటే మన దగ్గర 2 different kinds of averages ఉన్నాయి. ఫర్ ఫస్ట్ గ్రూప్ 20 యాజ్ యావరేజ్ అండ్ సెకండ్ గ్రూప్ 30 యాజ్ యావరేజ్. ఇఫ్ యూ ఫైండ్ ద కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ వెన్ బోత్ ఆర్ ఇన్ ద రేషియో 1:1, అంటే ఇందులో 30 మెంబర్స్ యావరేజ్ 20 అయ్యి ఉండాలి, ఇందులో కూడా 30 మెంబర్స్ యావరేజ్ 30 అయ్యి ఉండాలి. అట్లా ఉందనుకోండి, అంటే 1:1 రేషియోలో యాడ్ చేసి ఉంటే మన యావరేజ్ ఏమవుతుంది? 25 అయ్యి ఉంటుంది. ఓకే, కానీ ఫస్ట్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉంటే కంపేర్ టు సెకండ్ గ్రూప్ మన యావరేజ్ 20 నుంచి 25 మధ్యలో వచ్చి ఉంటుంది. ఓకే, అవర్ యావరేజ్ షుడ్ బి బిట్వీన్ 20 and 25. అండ్ ఒకవేళ సెకండ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉంటుంటే అవర్ యావరేజ్ షుడ్ బి బిట్వీన్ 25 and 30. దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ వీ షుడ్ గెట్ ఇన్ యావరేజెస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో వీ హ్యావ్ 30 అండ్ సెకండ్ గ్రూప్లో 20 ఉంది కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఎక్కువ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ షుడ్ బి బిట్వీన్ 20 and 25. ఇక్కడ ఆప్షన్స్లో ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది, అదే 24. ఎగ్జామ్లో మనం ఇలా చేయాలి, ఫాస్ట్గా ఇలా క్యాలిక్యులేషన్స్ ఏం చేయకూడదు. ఓకే, ది యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ obtained in an examination by 8 students is 51 and 9 other students is 68. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 17 స్టూడెంట్స్ వాస్. క్వశ్చన్ ఏంటంటే 8 స్టూడెంట్స్ ఉన్నారంట, ఇదొక గ్రూపు, 9 స్టూడెంట్స్ ఉన్నారంట, ఇదొక గ్రూపు. ఈ 8 స్టూడెంట్స్ ఉన్న గ్రూప్లోనేమో యావరేజ్ 51 మార్క్స్ వచ్చాయి అండ్ 9 స్టూడెంట్స్ ఉన్న గ్రూప్లోనేమో యావరేజ్ 68 మార్క్స్ వచ్చాయి. టోటల్ 17 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి టోటల్ 17 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత అని అడిగారు. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ ఇందాక చెప్పినట్టే ఆ ఫార్ములా వాడి చేయొచ్చు, n1a1 + n2a2 / n1 + n2 చేయొచ్చు. కానీ ఈ క్వశ్చన్లో ఏంటంటే n1a1 n2a2 అంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. 68 × 9 కనుక్కోవాలి, 51 × 8 కనుక్కోవాలి, చాలా పెద్దగా వస్తుంది. సో దీన్ని ఇంకో మెథడ్లో చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. ఆ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏంటంటే మనకు మీన్ తెలియదు, యాక్చువల్ మీన్ అంటే యావరేజ్, మనకు ఆ యాక్చువల్ మీన్ తెలియదు కాబట్టి మనం ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, అజ్యూమ్ చేసుకొని ఆ అజ్యూమ్డ్ మీన్ నుంచి అది ఎంత డీవియేషన్లో ఉందో కనుక్కోవాలి, అదే అవర్ టాస్క్. ఓకే, నేను 55 అనుకుంటా, 55 ఈజ్ మై అజ్యూమ్డ్ మీన్, 55 ఈజ్ మై అజ్యూమ్డ్ మీన్. ఓకే, ఇక్కడ నుంచి 55 నుంచి యాక్చువల్ మీన్ ఎంత డీవియేషన్లో ఉందో కనుక్కుంటే నాకు యాక్చువల్ మీన్ వచ్చేస్తుంది. సో దానికి ఏం చేయాలంటే అజ్యూమ్డ్ మీన్ నుంచి ప్రతి అబ్జర్వేషన్ ఎంత డీవియేషన్లో ఉందో కనుక్కొని ఆ డీవియేషన్స్కి యావరేజ్ కనుక్కుంటే మన యావరేజ్ డీవియేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ 55 నుంచి 51 ఎంత డీవియేషన్లో ఉందంటే -4 డీవియేషన్లో ఉంది, అంటే -4 డీవియేషన్లో ఉంది. ఓకేనా, ఇలాంటి -4లు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఎందుకంటే దీని మీనింగ్ 8 51s ఉన్నాయని, 51s ఇలా 8 ఉన్నాయని మీనింగ్ దాన్ని. ప్రతి అబ్జర్వేషన్ నుంచి -4 వస్తుంది డీవియేషన్. అలా టోటల్ 8 ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్కి సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఈస్ 8 × -4, దట్ ఈస్ -32 ఈజ్ మై సమ్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ 55 ఫర్ ద ఫస్ట్ గ్రూప్. ఓకే, అలానే మనం సెకండ్ గ్రూప్ కూడా సమ్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి. 55 నుంచి 68 అనేది +13 డీవియేషన్లో ఉంది. 9 × 13 ఈజ్ 117. ఓకే, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ 55 ఫర్ ద సెకండ్ గ్రూప్. ఓకే, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ 55 ఫర్ హోల్ 17 స్టూడెంట్స్ మనం కనుక్కోవాలి. దిస్ ఈజ్ అవర్ టాస్క్. ఓకే, ఇక్కడ 117 ఉంది, -32 జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. 117 - 32 ఈజ్ 85. 85 ఈజ్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫర్ 17 స్టూడెంట్స్ ఫ్రమ్ 55. ఓకే, 55 ఈజ్ ద అజ్యూమ్డ్ మీన్. ఓకే, మనం ఈ 55 అనేది 17 స్టూడెంట్స్కి టోటల్ డీవియేషన్ సమ్. సో యావరేజ్ డీవియేషన్ సమ్ ఎంత అవుతుంది అంటే 85/17 ఈజ్ ద యావరేజ్ డీవియేషన్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ ఫ్రమ్ 55. ఓకే, దిస్ ఈజ్ +5. సో +5 అనేది డీవియేషన్లో ఉంది కాబట్టి యాక్చువల్ మీన్ ఏంటంటే యాక్చువల్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 55 + 5, దట్ ఈస్ 60. 60 ఈజ్ అవర్ యాక్చువల్ మీన్. 60 ఈజ్ అవర్ యాక్చువల్ మీన్. దీనికి నేను ఒక ఫార్ములా చెప్తాను. ఫార్ములా ఏంటంటే యాక్చువల్ మీన్ ఈక్వల్ టు యాక్చువల్ మీన్ అంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. యాక్చువల్ మీన్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ప్లస్ sum of deviations of all the observations, that is sum of deviations by number of deviations. ఓకే, ఈ ఫార్ములా ప్రకారమే మనం ఈ సమ్ చేసామన్నమాట. మనం అజ్యూమ్డ్ మీన్ ఏం తీసుకున్నామంటే 55 తీసుకున్నాము. 55 తీసుకున్నాము అజ్యూమ్డ్ మీన్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎంత వచ్చింది? +85 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ ఎన్ని? 17. సో 55 + 85/17 అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 60. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 55 అనేది నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఒకవేళ మనం 54 తీసుకుంటే అక్కడ సమ్ ఆఫ్ డీవియేషన్స్ వేరే వస్తుంది, కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం 60 వస్తుంది. సపోజ్ నాకు 60 అనేది యాక్చువల్ మీన్ అని తెలియదు, కానీ నేను అజ్యూమ్ చేసుకున్నా 60 అనే అజ్యూమ్ తీసుకున్నాను అనుకుందాం. ఐ టుక్ 60 యాజ్ మై అజ్యూమ్డ్ మీన్. సో మనకి యాక్చువల్ మీన్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ఇక్కడే అయిపోతుంది కాబట్టి ఆ పార్ట్ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్ ఏంటంటే ఫ్రమ్ మీన్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ షుడ్ బి 0. ఓకే, నోట్ సమ్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే average of n observations is x bar, then the value of some expression ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే దీని మీనింగ్ ఇది సిగ్మా అంటారు.
సిగ్మా అంటే సమ్మేషన్ అని, కొన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ని మనం పెద్దగా రాయలేక సిగ్మా అనే రాస్తాం. దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే సిగ్మా xi మైనస్ x బార్ అని ఉంది, i ఈక్వల్ టు 1 to n అంటే దాని మీనింగ్ i ప్లేస్లో 1 పెట్టాలి, నెక్స్ట్ 2 పెట్టాలి, నెక్స్ట్ 3 పెట్టాలి, అలా n వరకు పెట్టాలి. దీని ఎక్స్ప్రెషన్ రాస్తాను ఒకసారి. సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi మైనస్ x బార్. ఈ ఎక్స్ప్రెషన్కి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్, దీనికి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అంటే i ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు x1 మైనస్ x బార్ వస్తుంది, ఇదొకటి. i ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు x2 మైనస్ x బార్ వస్తుంది, i ఈక్వల్ టు 3 పెట్టినప్పుడు x3 మైనస్ x బార్ వస్తుంది, అలా సో ఆన్ i ఈక్వల్ టు n పెట్టినప్పుడు xn మైనస్ x బార్ వస్తుంది. ఇప్పుడు ఈ సిగ్మా అంటే దాని మీనింగ్ ఏంటంటే వీటన్నిటిని సమ్ చేయాలి, అంటే ఎడిషన్ చేయాలి. సో ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ని ఇలా రాశారు, దీని వాల్యూ ఎంత అని అడిగారు. ఓకేనా, ఇక్కడ మనకి సమ్ యావరేజ్ ఆఫ్ దీస్ ఎన్ టర్మ్స్ యావరేజ్ ఎంత ఇచ్చారంటే x బార్ అని ఇచ్చారు. సో ఫస్ట్ దీనికి సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందులో నుంచి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ xn, సమ్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఎంతండి? ఇక్కడ మనకి యావరేజ్ ఇచ్చారు x బార్ అంటే, సో సమ్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత? n ఇంటూ x బార్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ యావరేజ్ ఆఫ్ దిస్ టర్మ్స్, మైనస్ ఈ x బార్ మైనస్ x బార్స్ కొన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి అనమాట. సో n ఇంటూ x బార్ ఇది. సో n ఇంటూ x బార్ మైనస్ n ఇంటూ x బార్ ఆన్సర్ ఎంత? 0. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా ఇంకోలా చేయొచ్చు. ఎలా అంటే x బార్ అనేది యాక్చువల్ మీన్, x బార్ ఈజ్ యాక్చువల్ మీన్, x బార్ అనేది యాక్చువల్ మీన్ కాబట్టి x1 మైనస్ x బార్ ఏమవుతుంది? డీవియేషన్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ డీవియేషన్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్ అకార్డింగ్ టు x బార్, డీవియేషన్ ఆఫ్ సెకండ్ అబ్జర్వేషన్ అకార్డింగ్ టు x బార్, అలా అన్ని డీవియేషన్స్ వచ్చాయి. నేను ఇందాక క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ చెప్పి ఒక నోట్ చెప్పాను ఏంటంటే డీవియేషన్ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్ షుడ్ బి సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్ షుడ్ బి 0. అంటే దీని మీనింగ్, దీని వాల్యూ 0 అయ్యి ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. A man brought 13 articles at 70 rupees each and 15 articles at 60 rupees each and 12 articles at 65 rupees each. The average price of the article is సేమ్. ఇది కూడా గ్రూపింగ్ ఫార్ములా, ఇందాక నేను చెప్పినట్టు n1 a1 ప్లస్ n2 a2 ప్లస్ ఆ ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదా ఇంకోలాగా నేను అస్యూమ్డ్ మీన్ చేశాను కదా అలా కూడా చేయొచ్చు. అస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసి చూపిస్తాను. 13 ఆర్టికల్స్ ఉన్నాయంట, 13 ఆర్టికల్స్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ 70 రూపీస్ అంట. ఓకే, 15 ఆర్టికల్స్ ఉన్నాయంట, వేరే 15 ఆర్టికల్స్, ఈ 15 ఆర్టికల్స్కి యావరేజ్ ప్రైస్ 60. ఇంకో 12 ఆర్టికల్స్ ఉన్నాయంట, ఈ 12 ఆర్టికల్స్ యావరేజ్ ప్రైస్ 65. ఓకే, ఇది ఇచ్చారు. టోటల్ 40 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ 40 ఆర్టికల్స్కి యావరేజ్ ప్రైస్ అడిగారు. ఓకే, మనం ఇప్పుడు టోటల్ 40 ఆర్టికల్స్కి యావరేజ్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా, సో 60, 65, 70 ఉన్నాయి కాబట్టి నేను ఒక అస్యూమ్డ్ మీన్ చేసుకుంటా. అస్యూమ్డ్ మీన్ యాస్ ఐ విల్ టేక్ యాస్ 65 బికాస్ మధ్యలో ఉంది కాబట్టి, మధ్యలో ఉంటే క్యాలిక్యులేషన్ కొద్దిగా సింపుల్ అవుతుంది. 65 అనేది అస్యూమ్డ్ మీన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం డీవియేషన్ కనుక్కోవాలి. 65 నుంచి 70 ఎంత డీవియేషన్లో ఉందండి? +5 డీవియేషన్లో ఉంది. ఇలాంటి +5లు 13 ఉన్నాయి. సో టోటల్ డీవియేషన్ ఎంత ఇక్కడ? +5 ఇంటూ 13 65. ఓకే, 65 నుంచి 60 ఎంత డీవియేషన్లో ఉంది? -5 డీవియేషన్లో ఉంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో టోటల్ ఎంత ఇక్కడ? సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫర్ దీస్ 15 గ్రూప్స్ ఈస్ -75. ఓకే, 65 నుంచి 65 ఎంత డీవియేషన్లో ఉందండి? 0 డీవియేషన్లో ఉంది. సో 12 ఇంటూ 0 షుడ్ బి 0. ఓకే, మనకి సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫర్ ఫస్ట్ గ్రూప్ వచ్చింది, సమ్ ఆఫ్ డీవియేషన్ ఫర్ సెకండ్ గ్రూప్, సమ్ ఆఫ్ డీవియేషన్ ఫర్ థర్డ్ గ్రూప్ వచ్చింది. మనకి టోటల్ ఆర్టికల్స్కి సమ్ ఆఫ్ డీవియేషన్స్ కనుక్కోవాలంటే సింపుల్గా వీటన్నిటిని యాడ్ చేయాలి. దట్ ఈస్ 65 - 75 ఈస్ -10. ఓకే, ఇందులో ఒక ఫార్ములా చెప్పాను. యాక్చువల్ మీన్ కనుక్కోవడానికి యావరేజ్ యాక్చువల్ మీన్ అస్యూమ్డ్ మీన్ 65 ప్లస్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎంత? -10. -10 బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ ఎన్ని? 40. సో ఇదంతా 65 - 1/4, దట్ ఈస్ 64. 3/4 అంటే 0.75 అని. 64.75 ఈజ్ అవర్ ఆన్సర్. 64.75 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్స్ ఉన్నాయి, 13 ఆర్టికల్స్, 15 ఆర్టికల్స్, 12 ఆర్టికల్స్ అని డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటి యావరేజెస్ ఇచ్చి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి యావరేజ్ అడిగారు. ఒకవేళ మనకి టోటల్ ఇచ్చి ఈ గ్రూప్స్లో ఏదైనా ఒక
ఒక గ్రూప్కి యావరేజ్ మిస్ చేసి దాన్ని కనుక్కోమంటే ఎలా చేయాలో చెప్తాను ఒకసారి. సపోజ్ ఇదే ఎక్స్ప్రెషన్ అవే వాల్యూస్ ఇక్కడ రాస్తాను మళ్ళీ. 40కి మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి? 64.75 వచ్చింది. 40 ఆర్టికల్స్ యావరేజ్ 64.75 ప్రైజ్ ఉంది. 13 ఆర్టికల్స్ యావరేజ్ 70 ఇచ్చారు అనుకుందాం. 15 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, సెకండ్ గ్రూప్ యావరేజ్ ఇవ్వలేదు అనుకుందాం. సపోజ్ లెట్ us టేక్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 12 ఆర్టికల్స్ యావరేజ్ 65 ఇచ్చారు అనుకుందాం. దీన్ని ఎలా చేయొచ్చు అంటే సేమ్ ఎజ్యూమ్డ్ మీన్ని మనం ఇప్పుడు యాక్చువల్ మీన్గా తీసుకుందాం అనుకుందాం. యాక్చువల్ మీన్ తీసుకుంటే యాక్చువల్ మీన్ నుంచి సమ్ ఆఫ్ డీవియేషన్స్ షుడ్ బి 0. ఇక్కడ యాక్చువల్ మీన్ పాయింట్స్లో వచ్చింది కానీ ఒకవేళ ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటీజర్ అయి ఉంటే, పర్ఫెక్ట్ ఇంటీజర్ సపోజ్ 64 వచ్చుంటే 64 నుంచి డీవియేషన్స్ కనుక్కొని దాన్ని సమ్ ఆఫ్ డీవియేషన్స్ 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి డెసిమల్స్లో వచ్చింది. సో డెసిమల్స్ని ఎలా చేయాలంటే సేమ్ 64 అనుకుందాం. ఐ విల్ టేక్ 64 యాజ్ మై ఎజ్యూమ్డ్ మీన్. 64 యాజ్ మై ఎజ్యూమ్డ్ మీన్. నేనేం చేస్తానంటే ఈ 64 నుంచి 64.75 కూడా డీవియేషన్ కడతాను. 64 నుంచి 64.75కి డీవియేషన్ అంతా పాజిటివ్ 0.75. ఓకే, 64 నుంచి 70కి డీవియేషన్ అంతా +6. 64 నుంచి ఎక్స్కి డీవియేషన్ అంతా x - 64 అండి ఆన్సర్. ఇక్కడ డీవియేషన్ x - 64 డీవియేషన్. 64 నుంచి 65కి +1 ఇస్ ద డీవియేషన్. ఓకే, 64 నుంచి 0.75 వచ్చింది కదా, ఇలాంటి 0.75లు 40 ఉన్నాయి. 0.75 అంటే 3/4 అని రాసుకోవచ్చు. సో మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం టోటల్ డీవియేషన్ ఎంత రావాలి? +30 రావాలి. ఓకే, +30 రావాలి టోటల్ డీవియేషన్. ఇక్కడ +6లు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. సో 13 × 6 అంతా 78 is the sum of deviations for this 13 నెంబర్ గ్రూప్. ఓకే, ఇక్కడ +1 ఉంది డీవియేషన్, అలాంటి 12 ఉన్నాయి. అంటే +12 is the deviation for this group. ఇక్కడ మనకి సమ్ డీవియేషన్ రావాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తే 30 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తుంది. సో ఇక్కడ దీని వాల్యూ ఖచ్చితంగా -60 షుడ్ కమ్, బికాస్ ఈ రెండు 90 - 60 ఇస్ ద 30. సో ఇక్కడ -60 రావాలంటే x - 64 × 15 అంటే 15 × x - 64 వాల్యూ -60కి ఈక్వేట్ చేస్తే x వాల్యూ వస్తుందండి. -4 64 - 4 is 60. ఓకే, మనకు కావాల్సింది ఇదే కదండి. ఇక్కడ 60 ఉంది, 60 వచ్చింది, దట్స్ ఇట్. ఇలా చేస్తే మనకు వస్తుంది. అక్కడ వాడు ఈ టర్మ్స్లో ఏది మిస్ చేసి మనల్ని అడిగినా కానీ ఈ ప్రాసెస్లో చేసేవచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 2200 ఫర్ ద ఫస్ట్ 3 months. ఓకే, 2550 డ్యూరింగ్ నెక్స్ట్ 4 months and 3120 డ్యూరింగ్ లాస్ట్ 5 months. Okay, if the total savings during the year is 12,260, what is the average monthly income అన్నారు. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇచ్చారండి, కాకపోతే టోటల్ 12 monthsకి ఎక్స్పెండిచర్ ఇవ్వలేదు. ఫస్ట్ 3 monthsకి ఎక్స్పెండిచర్ ఎంత అని ఇచ్చారు? 2200 అని ఇచ్చారు. యావరేజ్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ కాదు ఇది. యావరేజ్ ఎక్స్పెండిచర్ 3 monthsకి 2200 ఇచ్చారు. 3 months ఇవి మంత్స్. ఓకే, నెక్స్ట్ 4 monthsకి యావరేజ్ ఎక్స్పెండిచర్ 2550 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 5 monthsకి యావరేజ్ ఎక్స్పెండిచర్ 3120 అని ఇచ్చారు. దిస్ ఈస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫర్ లాస్ట్ 5 months. ఫర్ ఫస్ట్ 3 months 2200, ఫర్ నెక్స్ట్ 4 months 2550 ఇస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్. మనకి ఏం కావాలి? యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అని అడిగారు. అసలు ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మనల్ని ఏం అడిగారు? యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అని అడిగారు. సో ఇది ఇన్కమ్ అనేది 12 monthsకి. సో మంత్లీ ఇన్కమ్ ఏమవుతుంది? బై 12 చేయాలి. అంటే ఎక్స్పెండిచర్ బై 12. ఇది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ బై 12. ఓకే, మనం ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కొని దానికి వాడు 1260 అనేది టోటల్ ఆ ఇయర్లో సేవింగ్స్ చేసిన అమౌంట్ అని చెప్పారు. సో ఎక్స్పెండిచర్ కనుక్కొని దానికి సేవింగ్స్ యాడ్ చేసి బై 12 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్పెండిచర్ దీన్ని సింపుల్గా చేయొచ్చు. 2200 × 3 చేస్తే 6600 వస్తుంది. అండ్ 2550 × 4 ఈజ్ ఈక్వల్ టు
8,000, 10,000, 200. 3,120 into 5 is 15,600. ఓకే, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఆ ఇయర్లో, ఆ పర్టికులర్ ఇయర్లో అతని టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. దట్ ఈస్ 0, 0, 12, 14, 32,400 is the total expenditure and 1,260 is the total savings. సో అతని ఇన్కమ్ ఎంత అవుతుందండి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో 1,260 ఈ రెండింటిని యాడ్ చేస్తే 33,660 is the total income for 12 months. ఓకే, 12 monthsకి 33,660 is the total income. యావరేజ్ ఇన్కమ్ ఫర్ మంత్ అంటే ఏంటి? బై 12 చేస్తే అయిపోతుంది. మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది వస్తుంది. 33,660 by 12, 12 2s are 24, 96, 12 8s are 96, 2,805 is the answer. Okay, third option. Okay, that's it for today. In my next video I will come up with many more models from many other topics. Please subscribe to the channel. Thank you.